ఇచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్‌బీటీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, ఈ రోజున రూ. 300 ఉన్న రూ. 350 ఉన్న చికెను ఏకంగా రూ. 150 నుండి 200 లోపే నడుస్తుంది. ఎందుకని? డాక్టర్లు చికెన్‌ను తినవద్దు, చికెన్ తింటే రోగాలు పాల్పడుతున్నారు. అంతేకాకుండా కరోనా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి చికెన్ తినొద్దు అంటున్నారు. సరే, చికెన్ మానేద్దాం అనుకుంటే ఈ చికెన్ కోడి వ్యర్థాలను తీసుకెళ్ళి చేపల చెరువుల్లో వేస్తున్నారు. చేపల చెరువుల్లో వేయడం వల్ల దానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. కాబట్టి చేపలు కూడా తినొద్దు అంటున్నారు. చేపలు తినొద్దు, కోళ్ళు తినొద్దు, మరి ఏం తినాలి అని వినియోగదారులు అడుగుతున్నారు. మరి ఎందుకని ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉంటుంది? పోలీసులు పట్టించుకుంటలేదు, ఆరోగ్య శాఖ పట్టించుకుంటలేదు. అసలు ఏంటి మా పరిస్థితి? అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అంటున్నారు. మొన్న అలహాబాద్ విమానం పేలుడులో కేవలం ఒక కోడి ఎళ్ళి ఆ రెక్కలకు గుద్దుకొని చనిపోయిందంట. ఆ చనిపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. సుమారు 250 మంది చనిపోయారు. అన్ని లక్షల మంది నిరాశీలయ్యారు. వాళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇండియన్ ఎయిర్వేస్‌కి లాస్ వచ్చింది అంటున్నారు. మరి కోడికి కోపం వస్తే ఏం చేస్తుందో మరి కనబడుతుంది. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.